జనవరిలో భూభారతి యాప్ అట అన్ని ఆప్షన్లతో కొత్త ఏడాది అందుబాటులోకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఒకే గొడుగు కిందకి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు. ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్. 5 పైలట్ గ్రామాల్లో భూధార్ కార్డులు రెడీ. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక రిపోర్ట్ అందింది. అక్రమాలు బయటపెడతాం. భూ మార్పిడి పేరుతో దోచుకున్నది గత పాలకులే అని మండిపాటు. ఇప్పుడు మాకు దీని మీద పెద్దగా నమ్మకం లేదు. ధరణి పోయిన తర్వాత భూభారతి వల్ల ప్రజలకి లాభం జరిగిందా అంటే ఇంకా జరగలే. 10% కూడా జరగలేదని అంటున్నాం మేము. భూములు కోల్పోయిన ప్రజలు ఇంకా కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మీరు కనీసం ధరణిలో ఉన్న కొన్ని ఆప్షన్స్ని మారుస్తామని చెప్పిన మీరు కనీసం ఎవడెవడైతే బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళ భూములు ప్రజలకు కనబడకుండా పబ్లిక్ డొమైన్లో లేకుండా ప్రైవసీ అనేది ఆప్షన్ ఉందో దాన్ని ఇంతవరకు మీరు తొలగించలేదు. అసైన్డ్ భూములకు ఇంతవరకు వాళ్ళకి వాళ్ళ కబ్జా అయిన భూములు వెనక్కి తిరిగి రాలే. వాళ్ళకి ప్రత్యేకమైన ఇది తీసుకొస్తామన్నారు, అది కూడా రాలే. అంటే వాళ్ళు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి ఒక ప్రత్యేకమైన ఇది తీసుకొస్తామన్నారు, అది రాలే. సాదా బైనామా భూములకు సంబంధించిన 9 లక్షల అప్లికేషన్లకు ఇంతవరకు మోక్షం కలగలే. అసలు మీరు కనీసం మా పాస్బుక్లో పేరు తప్పుపడ్డదని డేటా కరెక్షన్ కింద అప్లై చేస్తే కూడా ఇంకా కొన్ని వేల ఫైళ్ళు కలెక్టరేట్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయి. రకరకాల ఆర్డీఓ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో. ఇంకా ఈ సమస్య తీరలేదు. మీరు అంటున్నారు సిరిసిల్ల, సిద్దిపేటలో భూముల అక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ అందిందని. మరి హైదరాబాద్లో భూముల అక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ ఏమైంది? సిరిసిల్ల, సిద్దిపేట కంటే అంతకు 100 రెట్ల విలువ చేసే భూములు హైదరాబాద్లో ఉన్నాయి, కబ్జాకు గురైనవి. మరి ఆ భూముల సంగతి ఏంది? ఇప్పుడు మీరే కబ్జాలకు పోయిన గవర్నమెంట్ హయాంలో కబ్జాలు జరిగినాయి అని అంటే మీరు వచ్చిన తర్వాత కూడా అది ప్రశాంతంగా చాలా 3 పువ్వులు 6 కాయలాగా నడుస్తున్నది, చాలా దర్జాగా నడుస్తున్నది. మరి మీరే ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి లాభం చేకూరుస్తున్నప్పుడు, అలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నప్పుడు, హైడ్రాన్ తీసుకొచ్చి పేదోళ్ళ గులగొట్టి పెద్దోడిని కాపాడుతున్నప్పుడు మేము ఎట్లా నమ్మాలా? ఈ భూభారతి యాప్ తెస్తున్నారు, యాప్ వల్ల ప్రజలకి న్యాయం చేస్తారని అంటే ఏ రకంగా నమ్మాలి? నమ్మడానికి మీ యొక్క పనితీరు కనబడాలి కదా, ఆ దిశగా ముందుకెళ్ళాలి కదా. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, వాళ్ళిద్దరు తీస్తే అయిపోద్దా? ఆ కేటీఆరే హైదరాబాద్లో ఎన్ని భూములు కొల్లగొట్టిండు? ఆ లెక్క తీయమని అడుగుతున్నాం. ఆ లెక్క తీయకపోగా అదే కేటీఆర్ మనుషులను మీ ప్రభుత్వంలో భాగస్వాములుగా చేర్చుకున్నారు. ఇవాళ ఇప్పుడు మీరు భూ అక్రమాల గురించి మేము ఇంత పెద్ద చేస్తామని అంటున్నారు కదా. CCLA డైరెక్టర్గా నవీన్ మిట్టల్ చేసిన అరాచకాలు ఉన్నాయి. ఏడున్నాడు నవీన్ మిట్టల్? దొంగలను మీ దగ్గరే పెట్టుకొని, దుర్మార్గులందరినీ మీ దగ్గరనే పెట్టుకొని మేము యాప్ తెస్తాం, దీన్ని పునరుద్ధరిస్తాం, ప్రక్షాళన చేస్తాం అంటే ఎవరు నమ్మాలా? ఇది ఎవడి చెవిలో పూలు పెడుతున్నారు? నిన్న నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది, పోయి గోడగూల కొట్టి వచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకని. నిన్ననే వచ్చింది నమస్తే తెలంగాణలో పెద్ద బ్యానర్ ఐటమ్ వేసిరు వాళ్ళు. మరి దానికి మీరు క్లారిటీ ఏమి ఇచ్చుకున్నారు? ఈ కొండకల్, వెలిమెల తాండాల్లో భూముల ఆక్రమణ, కబ్జాల సంగతి ఏంది? అది మీ హయాంలో మీరిచ్చినటువంటి భరోసాతో జరుగుతలేదా? ఇవన్నీ మేము తిరిగినాం, తిరిగి ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఇదంతా కూడా పెద్ద డ్రామా, బోగస్ ఇదంతా కూడా.